సార్ ముందుగా చెప్పండి, ప్రైవేట్ సంస్థలకి మన కార్పొరేట్ సంస్థలకి డిఫరెన్స్ ఏంటి? మేడం, ముందుగా ప్రైవేట్ స్కూల్స్ వారిని, బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ వారిని మీరు గుర్తించి మా యొక్క బాధ, మా యొక్క మనోవేదన ఇలాంటివి మీరు గుర్తించి మాకు సహకరించడానికి మాకు సమయం ఇచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞులము. ట్రస్ట్ మా తరఫున మీకు వందనాలు చెప్తున్నాము. జనాలందరూ ప్రైవేట్ స్కూల్స్ అనగానే ధనార్జయంగా ఉన్నారనేసి అనుకుంటున్నారు. ప్రైవేట్ స్కూల్స్లో 2 రకాలుగా ప్రైవేట్ స్కూల్స్ ఉంటున్నాయండి. ఈ 2 రకాలైనటువంటి ప్రైవేట్ స్కూల్స్ ఏంటంటే బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ ఒకటి, కార్పొరేట్ స్కూల్స్ ఒకటి. కానీ పబ్లిక్ అందరు ఏమనుకుంటున్నారంటే ఈ కార్పొరేట్ స్కూల్స్ని ఎవరైతే బాగా డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారో వాళ్ళతో పాటు మా స్కూల్స్ని కూడా కలిపేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్ అనగానే డబ్బులు తింటున్నారు. మా స్కూల్స్ అన్నీ కూడా, మా స్కూల్స్ మా రాష్ట్ర అధ్యక్షులు మా గురువు గారు రాఘవేందర్ రెడ్డి గారు ట్రెజరర్గా ఉన్నారండి ట్రస్ట్ మా బాడీలో. మేమందరం కూడా ఒకటే ప్రయత్నం చేస్తున్నాం, బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ యొక్క ఉనికిని కాపాడాలి. కార్పొరేట్ స్కూల్స్లలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతైతే డబ్బులు తీసుకుంటున్నారో, వాళ్ళు ఏ ఎడ్యుకేషన్ అయితే ఇస్తున్నారో చిన్న మొత్తాల్లో, చిన్న అమౌంట్లో తీసుకొని మేము కూడా సేమ్ ఎడ్యుకేషన్, ఈవెన్ దో మోర్ దాన్ దేర్ ఎడ్యుకేషన్ వీఆర్ గివింగ్. ఒక అంబియన్స్ ఒకటే మంచిగా పెట్టేసి ఎంట్రన్స్లోకి రాగానే చూడంగానే వాళ్ళ పిల్లల్ని ఎమ్మడి 2 ఆయమ్మలు తీసుకొని లోపల తీసుకురానికి లక్షల డబ్బులు తీసుకుంటున్నారు. అట్లాంటి వాటికి మా స్కూల్స్ని కంపేర్ చేస్తున్నారు. అది కాదు అని చెప్తున్నాం మేము. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, చిన్న స్కూల్స్ ఉన్నాయి, బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్లో. ఇప్పుడు గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారము గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఎవ్రీ 1.5 కిలోమీటర్కి ఒక స్కూల్ ఉండాలి విద్యార్థులు చదువుకోవడానికి వీలుగా. Government cannot provide so many government schools, even though they are having more than totally in our Telangana state there are 45,000 schools in Telangana state. దాంట్లో నుంచి ఒక 18,000 పై చిలుకు ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఈ ప్రైవేట్ స్కూల్స్లలో నుంచి 26,000 వరకు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ సెక్టర్స్. ఈ ఉన్నటువంటి వాటిని చూసి ఇప్పుడు 1.5 కిలోమీటర్కి ఒక స్కూల్. మేము ఎప్పుడైతే స్కూల్ రికగ్నిషన్కి పెట్టుకుంటామో దేర్ ఈజ్ ఏ క్లాజ్. ఏం క్లాజ్ ఉంటుందంటే మీ స్కూల్ చుట్టుపక్కల మీ దగ్గర ఉన్నటువంటి రేడియస్లో విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 కిలోమీటర్స్ ఏదన్నా స్కూల్ ఉందా అంటే ఆ స్కూల్స్లలో ఏం చేస్తారంటే 1.5 కిలోమీటర్కి అవతల ఒక స్కూల్ ఉండాలన్నట్టుగా పబ్లిక్కి సౌకర్యంగా ఉండాలని పెట్టారన్నమాట. ఇప్పుడు అన్నీ తీసుకొచ్చి హైదరాబాద్ సెంటర్లో పెట్టేసి అన్ని స్కూల్స్, ఓక రిడ్జ్ అని, సిల్వర్ ఓక్స్ అని, అది ఇది ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే హైటెక్ సిటీ లాగా అది కూడా హైటెక్ స్కూల్స్ అయిపోయినాయి. అన్నిటినీ వాటి మీద ఉన్నటువంటి ప్రభావం మా మీద పడుతుంది. వాస్తవానికి మా ఫీజులు అంత ఉండవు కూడా. మరి బడ్జెట్ స్కూల్స్ ఏమో అవన్నీ.